హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్న ఇచ్చిన టెస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ చూద్దాం. ఏప్రిల్ 2024లో ప్రపంచ బ్యాంకు ఆర్థిక సలహా ప్యానెల్లో ఏ భారతీయుడికి చోటు దొక్కింది? ఆన్సర్ రాకేష్ మోహన్. సెకండ్ క్వశ్చన్, టాటా భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ భూపరిచన ఉపగ్రహాన్ని ప్రయోగించింది, అయినా దాని పేరేమిటి? ఆన్సర్ టీశాట్ 1A. ఈ రెండు క్వశ్చన్లు చాలామంది ఆన్సర్ చేశారు ఫ్రెండ్స్. సో రేపటి క్వశ్చన్ కూడా రెండు క్వశ్చన్లు ఉంటాయి, రేపు కూడా కామెంట్ ద్వారా ఆన్సర్ చేయండి. సో ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఇటీవల ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఏది నిలిచింది? సెకండ్ క్వశ్చన్, 2024 ప్రపంచం ఎర్త్ డే ఎప్పుడు జరుపుకున్నారు? నెక్స్ట్, ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? నెక్స్ట్, ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదికలో భారతదేశ జనాభా ఎంతగా అంచనా వేసింది? నెక్స్ట్, ఇటీవల ఒక వారంలో 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించారు? నెక్స్ట్, ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ ఇండియా ఇటీవల ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? నెక్స్ట్, ఇటీవల ఆర్టెమిస్ ఒప్పందంలో చేరిన 39వ దేశం ఏది? నెక్స్ట్, ఇటీవల వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచ స్థాయిలో ఏ స్థానాన్ని పొందింది? సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్. వీటి ఎక్స్ప్లెనేషన్తో పాటు వీటికి సరౌండింగ్ వచ్చే క్వశ్చన్స్ మరియు స్టాటిక్ జీకేలు కూడా వీటితో పాటు చూసేద్దాం. ఇటీవల ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయం ఏది నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ హమాద్. అంతకుముందు 2023లో చాంగి ఉండేది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారయ్యా అంటే స్కైట్రాక్స్ సంస్థ, లండన్కు చెందిన స్కైట్రాక్స్ సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఖతర్ దేశానికి చెందిన హమద్ ఎయిర్పోర్ట్ నిలిచింది. హమద్ ఎయిర్పోర్ట్ ఏ దేశం అంటే ఖతర్ దేశానికి చెందిన హమద్ ఎయిర్పోర్ట్. అయితే 2023లో చాంగి ఎయిర్పోర్ట్, సింగపూర్కు చెందిన చాంగి ఎయిర్పోర్ట్ 2023లో ది బెస్ట్ ఎయిర్పోర్ట్ ఉండేది. అయితే ప్రపంచంలో అత్యంత రద్దీ గల విమానాశ్రయం అట్లాంటా, యుఎస్లోని అట్లాంటా ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయం. ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా చూడండి. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల విమానాశ్రయంలో ఇండియా నుంచి 10వ స్థానంలో నిలిచింది. ఆ ఎయిర్పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్. ఇండియాలోనే అందమైన విమానాశ్రయం ఏదనగా కంపెగూడ విమానాశ్రయం, బెంగళూరులో ఉంది కంపెగూడ విమానాశ్రయం. ఎయిర్పోర్ట్ స్టాప్లో మొదటి స్థానం గల విమానాశ్రయం జిఎంఆర్ హైదరాబాద్. వెరీ ఇంపార్టెంట్, మొన్నే దీన్ని ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2024 ప్రపంచం ఎర్త్ డే ఎప్పుడు జరుపుకున్నారు? ప్రపంచ ఎర్త్ డే ఆన్సర్ ఆప్షన్ డి ఏప్రిల్ 22న. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రపంచ ఎర్త్ డే ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఈ 2024 యొక్క థీమ్ ఏమిటయ్యా అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ థీమ్ చూడండి, ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్ అనేది 2024 యొక్క థీమ్. అయితే మొదటి పృథ్వీ సమ్మేళనం ఎప్పుడు జరిగిందంటే 1992లో. ఎక్కడ జరిగిందయ్యా అంటే బ్రెజిల్లోని ఈ రియోలో మొదటి పృథ్వీ సమ్మేళనం జరిగింది. దీనికి రిలేటెడ్ క్వశ్చన్, ఈ మధ్య COP28 జరిగింది. ఎక్కడ జరిగింది అంటే యుఏఈలోని అబుదాబిలో జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కులు ఎవరు? అతి పిన్న వయస్కులు ఆన్సర్ ఆప్షన్ బి డి గుకేష్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఫీడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన అతి పిన్న వయస్కుల ఆటగాడిగా డి గుకేష్ నిలిచారు. అయితే డి గుకేష్ ప్రస్తుతం ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ర్యాంకింగ్స్లో ఇండియాలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇండియా నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్కు క్వాలిఫై అయిన రెండో వ్యక్తిగా ఈ రికార్డును నెలకొల్పారు. మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే విశ్వనాథ్ ఆనంద్ గారు. ఎవరు? ఇండియా నుంచి ప్రపంచ ఛాంపియన్షిప్కు క్వాలిఫై అయిన మొదటివారు. సెకండ్ డి గుకేష్. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. విశ్వనాథ్ ఆనంద్ బుక్ పేరు మైండ్ మాస్టర్. విశ్వనాథ్ ఆనంద్ గారి యొక్క బుక్ పేరు మైండ్ మాస్టర్. ఫీడే సంస్థ ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం విశ్వనాథ్ ఆనంద్ గారు ఉన్నారు. అయితే ఇండియా మొదటి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు గ్రహీత కూడా
ఈ విశ్వనాథ్ ఆనంద్ గారు. చంద్రగం దివాస్ ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే జూలై 20న ఈ చదరంగం దివాస్ని జరుపుకుంటారు. 84వ భారతదేశ కొత్త గ్రాండ్ మాస్టర్ ఎవరయ్యా అంటే వైశాలి రమేష్ బాబు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వైశాలి రమేష్ బాబు. ఇండియా తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు నిలిచారు? విజయలక్ష్మి గారు ఇండియా యొక్క తొలి మహిళా గ్రాండ్ మాస్టర్గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఐక్యరాజ్య సమితి నివేదికలో భారతదేశ జనాభా ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ సి 144 కోట్లు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఈ నివేదికను జారీ చేసేవారు UNFPA అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ పాపులేషన్. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం భారత్గా నిలిచింది. అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ నివేదిక ప్రకారం మన ఇండియా జనాభా చూసుకుంటే 144 కోట్లు నిలిచాయి. 77 సంవత్సరాల్లో ఇండియా జనాభా రెట్టింపైంది. ఈ జనాభాలో 0 నుంచి 14 సంవత్సరాల వయసులు గలవారు 24% ఉంటే 15 నుంచి 64 సంవత్సరాల వయసు గలవారు 6% ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఒక వారంలో 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి సింగపూర్. ఒకే వారంలో 4 రోజులు మాత్రమే పనిచేస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే బెల్జియం. ఇది 2022లోనే బెల్జియం ప్రవేశపెట్టింది. ఇక సింగపూర్ గురించి తీసుకుంటే సింగపూర్ రాజధాని సింగపూర్ సిటీ. కరెన్సీ సింగపూర్ డాలర్. సింగపూర్ యొక్క కరెన్సీ. ప్రధానమంత్రి లీ సిన్ లూంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయన్ ఇండియా ఇటీవల ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? సిట్రోయన్ ఇండియా యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ఫోటోలో చూస్తున్నట్టుగానే మహేంద్ర సింగ్ ధూరి గారిని సిట్రోయన్ ఇండియా కార్ల కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. ఆన్సర్ ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. SBI బ్రాండ్ అంబాసిడర్గా కూడా MS ధోని గారు ఉన్నారు. గరుడ ఏరోస్పేస్ బ్రాండ్ అంబాసిడర్గా MS ధోని గారు ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం ఇటీవల యూత్ ఐకాన్గా ఆయుష్మాన్ ఖురానా గారిని నియమించింది. ఎన్నికల సంఘం దివ్యాంగులకు బ్రాండ్ అంబాసిడర్గా శీతల్ దేవి గారిని నియమించారు. ICC క్రికెట్ ప్రపంచ కప్ యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరయ్యా అంటే సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆర్టెమిస్ ఒప్పందంలో చేరిన 39వ దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి స్లోవేనియా. ఆర్టెమిస్ ఒప్పందం గురించి ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఆర్టెమిస్ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం మనుషులను చంద్రునిపై పంపడం. దీని యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఎవరు లాంచ్ చేస్తారా అంటే నాసా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే నాసా దీన్ని లాంచ్ చేస్తుంది. సభ్య దేశాలు మొత్తం 39 ఉన్నాయి. చివరిగా చేరింది స్లోవేనియా. అయితే మన ఇండియా 27వ సభ్య దేశంగా ఈ ఆర్టెమిస్లో చేరింది. మొదటిసారిగా చంద్రునిపై వెళ్ళిన సంవత్సరం 1969. మొదటిసారిగా చంద్రునిపై వెళ్ళినది ఎవరయ్యా అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అయితే మూన్ డేను ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 20న మూన్ డేను జరుపుకుంటారు. సో ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మన ఇండియన్ మిషన్ గురించి. మిషన్ గగన్యాన్. ఇండియా మిషన్ గగన్యాన్ ద్వారా 2024 చివరికల్లా చంద్రునిపై మనుషులను పంపాలని సూచిస్తుంది. దీంట్లో సెలెక్ట్ అయిన వీళ్ళు 4. ఆ 4 నుంచి చూస్తే ఒకళ్ళు ఫస్ట్ ప్రశాంత్ నాయర్ గ్రూప్ కెప్టెన్, అజిత్ కృష్ణన్ గ్రూప్ కెప్టెన్, అంగద్ గ్రూప్ కెప్టెన్, శుభాంశు శుక్లా వీళ్ళందరికీ వింగ్ కమాండర్గా ఈయన పనిచేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచ స్థాయిలో ఏ స్థానాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ సి 3వ స్థానం. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ప్రపంచంలోనే 3వ స్థానాన్ని పొందింది. అయితే వెండి గనులు భారతదేశంలో ఎక్కడుందయ్యా అంటే రాజస్థాన్లోనే సింధ్ షేర్ ఖాన్ గని. రాజస్థాన్లో ఉన్న గని సింధ్ షేర్ ఖాన్ గని. అయితే ఈ సింధ్ షేర్ ఖాన్ గని ప్రపంచంలోనే ఉత్పాదనంలో 2వ స్థానంలో ఉంది. ఈ HZL అంటే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ఉదయపూర్లో ఉంది.
సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్ మీకు 2 క్వశ్చన్ల టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్కి ఆన్సర్ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కును అదాని గ్రూప్ ఎక్కడ నిర్మించింది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి చీఫ్ పదవికి ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఫ్రెండ్స్ వీటి ఆన్సర్ని మాకు ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇది మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.